లైలానే వస్తే ఏం చేస్తారు? లైలానే వస్తే పెళ్లి చేసుకుంటా. నమస్తే. లైలా టీజర్ చూసారా? లైలా సాంగ్ కూడా వచ్చింది కదా, ఇచ్చుకుందాం బేబే అని. ఏదో ముద్దించుకుంటారా మరి ఏమి ఇచ్చుకుంటారో తెలుస్తలేదు కానీ లైలా ఫస్ట్ చూసిన తర్వాత అసలు నేను ఎవరో లేడీ అనుకున్నా. ఫస్ట్ అయితే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తొచ్చారు, మేడం సినిమా ఉంది కదా అది గుర్తొచ్చారు. తర్వాత మన తమిళ హీరో శివకార్తికేయన్ ఎవరు ఉన్నారుగా, డాక్టర్ లేడీ డాక్టర్ గెటప్లో కనబడుతుంది, వాళ్ళు గుర్తొచ్చారు. యాక్చువల్గా అసలు నేను ఈవెంట్కి కూడా వెళ్ళా. ఈవెంట్కి వెళ్ళి ఆడ టైటిల్ మీద విశ్వక్సేన్ యాజ్ లైలా అన్నంతవరకు, అంటే యాజ్ ఇన్ అండ్ యాజ్ అని మనకు సినిమాలు మామూలుగా హీరోలు ఇన్ అండ్ యాజ్ అని వేస్తాం కదా, అప్పుడు అనిపించింది నాకు ఈయన విశ్వక్సేన అని చెప్పేసి. అంటే ఒకసారి చూడండి అది ఎలా ఉంటుంది, ఎంత నీట్గా ఉందో. కాకపోతే ఏంటంటే లైలా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట, అంటే టోటల్ ఫిట్గా ఉన్నది, అంత పర్ఫెక్ట్గా అనిపించింది. చాలా అందంగా ఉన్నాడు. వాళ్ళ డాడీ షాక్ అయిపోయినాడు ఆ గెటప్ చూసి, అంటే ఫోన్ పట్టేసుకొని ఎదురు చూస్తున్నాడంట. చాలా మంది కేబీహెచ్పీ ఆంటీ లాగా ఉందంటున్నారు కదా. ఏ ఇంటర్నేషనల్ ఫిగర్ కేపీహెచ్పీ అంటే బాబు, లైలా ఇంటర్నేషనల్ నుంచి దిగింది. ఆ ఇంటర్నేషనల్ నుంచి బొంబాయి వెళ్తే బొంబాయి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దించింది అనమాట. అలాగే దాంట్లో సోను మోడల్ కూడా ఉన్నాడు. అమ్మాయిలకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు అనమాట. నాకైతే చాలా, అంటే ఆ గెటప్ అసలు ఒక 10 నిమిషాల వరకు చూసినంత అంత డీప్కి వెళ్ళిపోయినా ఏంది 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 కొత్త లేడీని ఎవరు పెట్టారు, జబర్దస్త్ నుంచి దించారు అనుకున్నాను. కానీ అందులో ఒక డైలాగ్ కొట్టిన తర్వాత అమ్మా ఈ మాస్కా దాస్ డైలాగులు కొట్టే డైలాగులు కదా అనిపించింది. చిలకలు కోసి చీరలు కట్టించి పంపిస్తా అంటాడు. సికింద్రాబాద్ హైదరాబాద్ సోను మోడల్ జిందాబాద్ అనే డైలాగ్ కొట్టిండు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మంచి మాటలు కూడా చెప్పిండు. నేనేదో సరదాకి వేసుకొని రాలేదు. ఈ గెటప్ వేసుకున్న తర్వాత కూడా నాకు ఆడవాళ్ళ మీద ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. సేమ్ టైం నాకు మేకప్ వేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా బాధేసింది. అలాగే నాలో కొంచెం రొమాంటిక్ మూడ్లోకి, నేను మగాన్నయ్యని కూడా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. అంటే గెటప్ వేస్తున్నప్పుడు చీర కట్టేవాడు, చీర కడుతుంటాడు, లంగా కడుతుంటాడు, జాకెట్ వేస్తాడు, మేకప్ వేస్తుంటాడు, లిప్స్టిక్ వేస్తున్నాడు, లిప్స్టిక్ వేస్తున్నాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ తడుముతుంటే ఆటోమేటిక్గా లైలాలాగా మారిపోయిందంట, రే అని అంటుండంట. సో 2-2.5 గంటలు తట్టుకోలేక మేకప్ అటు ఇటు కష్టపడి యాక్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ చేసినట్టు. మేకప్ వేస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది అయింది. లైలా గెటప్ వేసి అయిన తర్వాత యాక్టింగ్ పర్ఫెక్ట్ చేసినట్టు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అలవాటు అయిన తర్వాత చాలా బాగా అనిపించింది, మంచి చేశాను. కానీ దానివల్ల ఆ గెటప్ వేయడం వల్ల లేడీస్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది అన్నాడు. నెక్స్ట్ ఈ చిలుకలు అనేది అయితే సినిమాలో హైలైట్ డైలాగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఇంకా ఎవడెవడైతే ట్రోల్ చేద్దాం అనుకున్నాడో వాళ్ళ చిలుకలు ఖచ్చితంగా కోసేసి చీరలు కట్టించేస్తాడు. నెక్స్ట్ మనకు ఇన్స్టాలో అక్కడిక్కడ రీల్స్లలో ట్రోలింగ్ అయ్యి ఇక్కడ పంచగుట్ట మోడల్, ఖైరతాబాద్ మోడల్, అమీర్పేట మోడల్, ఇలా రకరకాల మోడల్స్ అబ్బాయిలు అమ్మాయిలు వీడియోలు చేస్తుంటారు కదా, మంచి షార్ట్స్ చేసుకుంటా మంచిగా బాగా ఫేమస్ అవుతుంటారు కదా. వాళ్ళల్లో ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు చెడు భావంతో కాదు, లేదంటే ఏదో జనాలను ఎంటర్టైన్మెంట్ చేద్దామని కాదు, వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ను బయట పెడదామనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని ఏదో బేకర్ కావాలనుకున్నట్టుగా చూస్తారు, అది తప్పు. వాళ్ళు మంచి ఉద్దేశం చేస్తారు, మంచి కోసం చేస్తున్నారు. వాళ్ళ ఆనందాన్ని ఆ విధంగా వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకుందామని చూస్తున్నారు తప్ప ఏదో టైంపాస్ చేద్దాం, వాడిని విని బోరు చిరాకి పెట్టిద్దాం ఈ టైప్లో కాదు. వాళ్ళలో మంచి ఇంటెన్షన్ ఉంటుంది, మంచి పద్ధతి కోసం చేస్తున్నారు. అలా వాళ్ళు మోడల్ని తగిలిచ్చేసుకొని పక్కన ఏరియా పేరు తగిలించుకొని పేరు తగిలించుకొని దానికి మోడల్ తగిలించుకొని వాళ్ళు ఫేమస్ అయ్యారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళు చేసే మంచి చెడు కూడా ఉన్నది. వాళ్ళని చిన్న చూపు చూడకూడదనే ఒక ఉద్దేశంతో కూడా తీస్తున్నామని చెప్పేశాడు అనమాట. చాలా బాగా అనిపించింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి కార్లో కూర్చోబెట్టేసుకొని నా సైలెన్సర్ పట్టుకున్నాడు అన్నాడు. ఇంకా హైలైట్ అనమాట. 2-3 డైలాగులు అయితే పక్కా బేలేటట్టున్నాయి. సోను మోడల్ ఎంత పర్ఫెక్ట్గా మాస్కా దాస్ డైలాగులు కొట్టగలి యూత్ని ఆకర్షించగలడు. సేమ్ టైము లైలా గెటప్లో అమ్మాయిలను కూడా, నాకు తెలిసి అమ్మాయిలలో కూడా ఈర్ష్య పుట్టొచ్చేమో అంత అందంగా తయారైంది అనమాట. ఫస్ట్ ఆ గెటప్ చూసి వాళ్ళ అక్క చాలా బాగున్నారు అని మెచ్చుకుందంట. వాడు ఆడి షాక్ అయిందంట. ఫోన్ అంటే వీడియో కాల్ చేస్తే మాట్లాడదామని చూస్తుండంట. ఇంకా 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 మారతలేదా, మావాడు రాటేటని నిలుస్తున్నాడు, గట్టిగా అడిచినాడు, అడే నేనే అని చెప్పి అనగానే రే ఏందిరా అని చెప్పి వాళ్ళ డాడీ షాక్ అయినాడు. సో లైలాగా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో చూసుకోండి ఒకసారి. 14వ తారీఖు వస్తున్నాడు, ఫిబ్రవరి 14, రచ్చ చేస్తా అంటున్నాడు. ఖచ్చితంగా కంబ్యాక్. ఎందుకంటే ఇదే మూమెంట్లో కొంతమంది అడిగారనమాట, అన్న మెకానిక్ రాకి కంప్లీట్ చేయకుండా షెడ్కి పంపించేశారుగా, మళ్ళీ మెకానిక్ రాకి గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కంబ్యాక్ ఇస్తున్నా చూడండి. ఖచ్చితంగా అమ్మాయిలు నన్ను చూసి సోను మోడల్గా చూసి ఈర్ష్యపడతారు, నా ఎంట పడడానికి ట్రై చేస్తారు. అలాగే లైలాని చూసి అబ్బాయిలు కూడా
రచ్చ చేస్తారు. సినిమా థియేటర్లో మీకు రచ్చ చేయబోతున్నా ఖచ్చితంగా సోను మోడల్ ఎంత మాస్కా దాస్ లాగా ఫైటింగ్ చేయగలడో సేమ్ టైం లైలా కూడా మిమ్మల్ని తన అందంతో మెరిపిస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక పాత హీరోలు ఎంత బాగా సెట్ అయ్యి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ అయ్యారో, మేడం లాగా రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే శివకార్తికేయన్ డాక్టర్ లాగా చేసి అంత అందమైన లైలాని మీకు చూపించబోతున్నాను అన్నాడు. సూపర్గా షూట్ అయ్యాడు నిజంగా. కాకపోతే ఏంటంటే చాలా ఒక అందగత్తె చాలా స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుంది. అందగత్తెలు ఏంటంటే మామూలుగా క్యూట్గా ఉంటారు కదా, ముద్దు ఇట్లా ముట్టుకోగానే మెత్తగా అనిపిస్తారు కదా. సో చాలా స్ట్రాంగ్ బాడీతో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనమాట. సో ఫైటింగ్స్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి లైలా తంతుంటే ఎవడి గజ్జలు గజగజ వణుకుతాయో చూద్దాం థియేటర్లో. ఇంకా లైలా లకలకలకలకలక. థ్యాంక్ యూ. మరి మన విశ్వక్సేన్ గారి లైలా మూవీ వస్తుంది కదా, సో అందులో ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించింది? నిజంగా విశ్వక్సేన్ గారు 3 monthsకి ఒక మూవీ తీస్తూ మన అందరినీ ఎంటర్టైన్ చేసిన, బట్ ఒక హిట్ అనేది పడితే ఒక సరైన హీరోగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతాడని అభిప్రాయం. లైలాలో చూస్తే ఆయనే చెప్పడం జరిగింది, వాళ్ళ సొంత ఫాదర్కి గెటప్ చూపిస్తే ఎవర్రా ఆంటీ అన్నాడంట. నిజంగా ఆ గెటప్లో అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఎందుకంటే మనము పూర్వ చరిత్ర కూడా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ గెటప్ వేసిన ప్రతి హీరోకి విజయం అనేది అందించింది. వాళ్ళ కెరీర్లో ద బెస్ట్ లేడీ క్యారెక్టర్ కూడా నిలిచిపోయింది. మన సీనియర్ నరేష్ గారు కూడా చాలా చేశారు కదా లేడీ గెటప్లో. దాని తర్వాత మన లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారు, ఆయన బామనే సత్యమని సినిమా అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసింది నిజంగా ఆయన మేకప్ దాన్ని బట్టి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, దాంట్లో కూడా లేడీ గెటప్తో కూడా ఆయన వన్ ఆఫ్ ద ఆయన కెరీర్ బెస్ట్ ఫిలిం అయింది. అలాగే మన శివకార్తికేయన్ గారిది కూడా మన సినిమా వచ్చింది కదా, ఏది రెమో, ఆ సినిమాలో కూడా ఆయన లేడీ గెటప్తో సూపర్. అంటే ఒక్కొక్క హీరోకి లేడీ గెటప్ వేసిన ప్రతిసారి సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది వాళ్ళ కెరీర్లో. అలాగే లైలా సినిమా కూడా విశ్వక్సేన్ గారికి తన కెరీర్లోనే ఒక బెస్ట్ బిగ్గెస్ట్ హిట్ వస్తుందని అనుకుంటున్నా. మన రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ కూడా టీజర్ కూడా చాలా బాగున్నాయి. సొంత తండ్రి ఆయన కనుక్కోలేకపోయా అంటే నిజంగా మేకప్ చేసిన వ్యక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్లో ఒక భాగంగా చెప్పారు. కానీ నిజంగా ఫ్యామిలీస్ ఎప్పుడు మన పక్కనుండే ఫ్యామిలీ మమ్మల్ని గుర్తుపట్టకుండా మేకప్ చేస్తే నిజంగా అది జనాల్లో హిట్ అన్నట్టే. ఎందుకంటే అది రిపోర్టర్స్ కూడా అడగడం జరిగింది. ఆయన ఏదైనా కేబీహెచ్ పైన వాళ్ళు ఆంటీలే కదా, మనుషులే కదా, రీచ్ అయితే చాలని అన్నారు విశ్వక్సేన్ ఆన్సర్. నిజంగా ఒక ఆయన జెన్యూనిటీ ఆన్సర్కి హ్యాట్సాప్ చెప్తూ, ఎవరు బాత్రూంలో అంటే ఆయన ఫోటో చూడకండి, ఆయనే చెప్పడం జరిగింది. నేను మగాన్ని బాత్రూంలో నా ఫోటో చూడకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వక్సేన్కి మంచి హిట్ రావాలి లైలా అని సినిమా నా అభిప్రాయం భయ. అంటే మోనాలిసాతో కూడా కంపారిజన్ చేశారు. ఆ ఐస్ ఇప్పుడు మోనాలిసా అంటే ఒక అన్ఫాక్టెడ్లీ హిట్ అయిందాం. ఇప్పుడు ఇండియాలో ఎవరైనా హిట్ అయితే వెంటనే ఎంత త్వరగా హిట్ అవుతారో టప్పని అంటే పట్టు అయిపోతారు. ఇప్పుడు ఏదేదో ఆమె గురించి కలెక్టర్ అంటున్నారు, లేకపోతే పూసలు అమ్ముకునే ఆమె, అవన్నీ పక్కన పెడితే విశ్వక్సేన్ గారిది ఆయన ఫేస్ని ఆయన ఇన్వాల్వ్ అంత బాగా మేకప్ కూడా అంత చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక హీరో అంత బిజీ ఉన్న హీరో యాక్ట్ చేయడం అంటే ఈజీ. ఇప్పుడు ఎక్కువ తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు రియలిస్టిక్గా చేస్తున్నారు. మన హీరోలు ఓన్లీ ప్రతి సినిమాలో ఒకే గెటప్ అని ట్రెండ్ మీమ్స్ కూడా చేస్తున్నారు. అలాంటి దానికి కాకుండా ఒక వెరైటీ లైలాతో ఆయన అంత ఫోటోగా మేకప్ చేసుకున్నారు. కాబట్టి నిజంగా ఫస్ట్ లుక్లోనే అందరూ నిజంగా అమ్మాయా చేసిందా, లేకపోతే విశ్వక్సేన్ చేశాడా, లేకపోతే ఏఐ అని అడిగాడు. కానీ ఏఐ కాకుండా రియల్గా చేశారని ఆయన చెప్పారు. కాబట్టి విశ్వక్సేన్ కెరీర్లోనే లైలా ద బెస్ట్ అవుతుందని. మెకానిక్ సినిమాలో కూడా ఏదో బ్యాంక్స్ గురించి మెసేజ్ ఉంది, ఆయన అది ఎవరు అంత ఆదరించలేకపోయారు. కానీ లైలా సినిమాలో కూడా ఆయన ఈ లేడీ గెటప్లో లేడీస్ నేను వేసుకున్నప్పుడు తెలిసింది లేడీస్ ఎంత బాధ అనుభవిస్తారో అనేది. అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఈ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి నిజంగా విశ్వక్సేన్కి ఒక మంచి మూవీ కావాలి లైలా అని. ఎందుకంటే హీరో లేడీ గెటప్ వేసిన ప్రతి సినిమాలు హిట్ అయినాయి. అలాగే ఈయనకు కూడా ఆయన కెరీర్లో ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాం భయ్య. మరి మీకు ఎలా అనిపించింది లేడీ గెటప్? చాలా బాగుంది. అంటే ఒక హీరో హార్డ్ వర్క్ చేస్తే, ఇప్పుడు నిజంగా మనం రెమో సినిమాలో కూడా శివకార్తికేయన్ రియలిస్టిక్గా కొంచెం బ్లాక్ ఉంటారు, కానీ ఆ నర్స్ గెటప్లో ఆయన అంత సూపర్గా కనిపించారంటే నిజంగా వాళ్ళ డెడిటేషన్కి మనం హ్యాట్సాప్ చెప్పాలి. విశ్వక్సేన్ గారికి ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం భయ్య. లైలా మూవీలో ఆయన గెటప్ ఎలా అనిపించింది? ఆ లైలా టీజర్ చూసినా వేరే లెవెల్, అంటే మామూలుగా అనిపించలేదు. దాని గురించి రియాక్షన్ వీడియో కూడా చేసిన, దానికి విశ్వక్సేన్ గారు కొద్ది లైక్ కొట్టిర్రు, ఒక స్టోరీ కూడా పెట్టిర్రు ఇన్స్టాగ్రామ్లో, కావాలంటే మీరు చూసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా లైలా టీజరు వేరే లెవెల్ అనిపించింది, పిచ్చ పిక్స్లో ఉంది. ఆ లుక్ అయితే కొంతమంది ఒకడు కామెంట్ చేసిండు,
ఒక రీల్ చూసిన నేను, ఆ కేపీహెచ్బి ఆంటీ లెక్క ఉంది లైలా లుక్ అని ఒకడు అంటుండు. రే నీకే చెప్తున్నా, రే చూసే నీకే చెప్తున్నా, కామెంట్ పెట్టే నీకే చెప్తున్నా, కేపీహెచ్బి ఆంటీ అది ఇది అన్నావో తలకాయలు లేచిపోతాయి. లైలా ఇంటర్నేషనల్ ఫిగరు చెప్పిండు, గుర్తుకుందిగా. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్బిలో పెడతావా? పెట్టవుగా. మామూలుగా ఉండదు బిడ్డ. ట్రోల్ చేయాలనుకుంటే ఎంతనైనా ట్రోల్ చేసుకోండి. February 14th నాడు బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. వేరే లెవెల్ ఉంటుంది. టికెట్ల మూత మోగిపోతుంది, కలెక్షన్ల మూత మోగిపోతుంది. ఇప్పటి వరకు 100 crores 500 crores రాకపోవచ్చు, ఈ సినిమాతో వచ్చేస్తాయి. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వెళ్ళి 14 February నాడు టికెట్లు కోస్తూనే ఉంటారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బద్దలైతేనే ఉంటాయి. లైలా మోనాలిసా వేరు, లైలా వేరు. లైలా వేరే లెవెల్ అన్నా. విశ్వక్సేన్ అన్న అంటే వేరే లెవెల్. ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాను చేస్తాడు. సినిమాలో ఇరగదీసిండు మా అన్న విశ్వక్సేన్. అంతే, ఒక్కటే మాట, విశ్వక్సేన్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. దాని గురించి మాట్లాడే అర్హత నీకే చెప్తున్నా. చూసే కామెంట్ పెట్టే ట్రోలర్గా నీకే చెప్తున్నా. పద్దల్ భాషింగాలు అయితే అర్థం చేసుకో. ఎందుకంటే సినిమాని ట్రోల్ చేయకు. సినిమానే ప్రపంచం అని ఆర్టిస్టు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ఒక్కరి నుంచి 1000-2000 మంది వరకు ఎంతోమంది కష్టపడితే ఒక అవుట్పుట్ వచ్చి ఒక స్క్రీన్ మీదకి ఒక సినిమా వస్తుంది. అది దానికోసం ట్రోల్ చేయకు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. లైలా దానికి ఏమన్నా నెగిటివ్ రాని, ఏమన్నా కామెంట్ పెట్టని, కేపీహెచ్బి ఆంటీ ఫిగర్ అని ఏమన్నా అని సినిమా బాగుంటుంది, హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. నాకు వేరే లెవెల్ అనిపించింది అన్న. నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరు పెట్టుకునేటోని. నేను లైలా మంచిగా లైలా ఎంజాయ్ చేసేటోని. లైలానే వస్తే పెళ్లి చేసుకుంటా. మరి విశ్వక్సేన్ గారి లైలా మూవీలో గెటప్ మీకు ఎలా అనిపించింది? సో బాగుంది బ్రో. చాలా అంటే ఒక యాక్టర్కి చాలా ఎక్స్పెరిమెంటల్ కైండ్ ఆఫ్ పాయింట్ అది. సో మన తెలుగులో అలాంటి అవేర్నెస్ అంటే నేను ఎప్పుడు తమిళ్లో చెన్నైలో ఉన్నప్పుడు రెమో మూవీ చూసా బ్రో. సో అప్పుడు అంటే ప్లాట్స్ వేరే అయ్యి ఉండొచ్చు, బట్ ఒక యాక్టర్ ఛాలెంజింగ్గా పర్సనాలిటీ బిల్డ్ చేసుకుని ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది. సో ఆ విషయంలో విశ్వక్ సార్ ది బెస్ట్. నేనైతే చూసినంత వరకు అదే ట్రోల్ అయినా ఏదైనా పర్లేదు, బట్ పాయింట్ అయితే ఎలా ఉన్నా విజువల్గా అయితే నేనైతే ఎంజాయ్ చేశాను. కంప్లీట్ ఎంటర్టైనర్ ఇస్తున్నారనే హోప్ అయితే ఉంది నాకు. సో మరి మెకానిక్ రాకీ తర్వాత ఈ మూవీ కలిసి వస్తుంది అంటారా విశ్వక్సేన్? అది ఆబ్వియస్లీ నేను జడ్జ్ చేయలేను, బట్ ఆడియన్స్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ బ్రో. పాయింట్ అయితే కొత్తగా ఉంది. ఇఫ్ ఆడియన్స్ కానీ ఏదైనా ఏదో ఒక చోట ఎగ్జైట్మెంట్ అనిపించిందంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు బ్లాక్ బస్టర్ అయ్యిద్ది. సో మరి ఒక ఈవెంట్లో విశ్వక్సేన్ గారిని కేపీహెచ్బి దగ్గర ఆంటీలాగా కనిపించారా ఆ లుక్లో అని చెప్పారు. లేదు అంటే సింగిల్స్ ఎప్పుడు లైలాని ఆంటీలో చూడరు. సో ఆబ్వియస్లీ ఆ లైలాకి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో అలానే నన్ను వాష్రూమ్లలో నా ఫోటోలు చూడకండి రా బాబు అని చెప్పి అబ్బాయిలను. ఓకే, అది కూడా వచ్చిందా ఏమో, నాకంత అవేర్నెస్ లేదు. మేబీ అలాంటి కాషన్స్ అయితే తీసుకోండి. డెఫినెట్గా ఫోన్లో ఆ ఫోటో పెట్టుకుని అయితే తిరగండి. సో మరి ఓవరాల్గా ఏమంటారు, ఎలా అనిపించింది మీకు లుక్? పాజిటివ్ బ్రో, టూ గుడ్, వెరీ ఇంప్రెసివ్. ఒకవేళ విశ్వక్సేన్ గారు అమ్మాయి అయితే మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. ఓకే.